హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. నేను మీ నందిని. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. చెప్పాలంటే చాలా నర్వస్గా ఉంది నాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా. బట్ అయినా సరే చాలామంది నన్ను అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా గ్రో అవ్వాలి, ఎలా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అని చెప్పేసి. ఈ రోజుల్లో ఎవరికి ఆండ్రాయిడ్ ఫోన్ లేదు చెప్పండి? అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఉంది. అందరికీ సోషల్ మీడియా అంటే అందరికి ఐడియా అయితే ఉంది. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే సోషల్ మీడియా వల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయో అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అడ్వాంటేజెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే మనం సోషల్ మీడియా నుంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ మన ఇంట్లో ఉంటూనే హౌస్ వైఫ్స్కి కానీ, లేదంటే పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానీ, లేదా చిన్న ఏజ్లోనే అర్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి సోషల్ మీడియా నుంచి అర్నింగ్స్ అనేవి డిఫరెంట్ యాప్స్ నుంచి మనం ఇన్స్టాగ్రామ్ని చూస్తున్నాము, ఫేస్బుక్ని చూస్తున్నాము, యూట్యూబ్ని చూస్తున్నాము. ఇలా ఇంకా ఎన్నో యాప్స్ నుంచి మనం ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకుంటూ ఉన్నాము. అయితే అందరికీ అందులో బాగా తెలిసింది వచ్చేసి యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్లో మనం వీడియోస్ చూస్తూ ఉంటాము. వీడియోస్ చూడడం మాత్రమే కాకుండా మనం కూడా వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి ఒక ఛానల్ అనేది కావాలి. సో ఆ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అవునండి, మీరు విన్నది నిజమే. యూట్యూబ్ నుంచి మనం 7 టైప్స్లో ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా స్టెప్ బై స్టెప్ నేను వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మన ఫోన్లో ఏంటంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఇట్లా సెట్టింగ్స్లో అకౌంట్స్ అనేది ఉంటుంది కదా. సో అకౌంట్స్ లోపల యాడ్ అకౌంట్ అని క్రియేట్ చేసుకుని దానిలో గూగుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇలా చెకింగ్ ఇన్ఫో అని వస్తుంది. దీన్ని యాక్సెస్ ఇవ్వడానికి మనకి థంబ్ ప్రింట్ కానీ పాస్వర్డ్ కానీ పెడితే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. సో ఇది ఒక గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చే నేమ్కి మన ఛానల్ నేమ్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. సేమ్ ఇలానే మన ఛానల్ నేమ్ ఉండాలి అనుకుంటే అదే ఇవ్వచ్చు, ఓకే. కానీ ఇది ఒక మెయిల్ ఐడి లాగా అనమాట. మనకి ఎవరైనా ఆల్రెడీ ఇక్కడ నేమ్ యూజ్ చేసేసుకుని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి వేరేది పెట్టుకొని అని వస్తుంది. సో ఛానల్ నేమ్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ తర్వాత ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి గూగుల్ అకౌంట్కి. నేను ఇక్కడ ర్యాండమ్గా అయితే ఏదో ఒకటి పెడుతున్నాను. సో ఇది మ్యాండేటరీ ఏం కాదు, జనరల్ ఇన్ఫర్మేషనే. తర్వాత ఒకవేళ మనం ఎంచుకున్న నేమ్కి ఎగ్జాక్ట్గా వస్తే డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. లేదు నాకు నచ్చిన వాటిలో ఈ 3లో నేను ఇక్కడ ఇది మధ్యలోది అయితే తీసుకున్నాను. సో లేదు మనకి నచ్చలేదంటే మనం ఇంకా వేరేదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ వచ్చేసి చాలా జాగ్రత్తగా అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, నంబర్స్, ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇది మన గూగుల్ అకౌంట్ ఏదైతే మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గూగుల్ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ కాబట్టి ఈ పాస్వర్డ్ అనేది మనం కంపల్సరీగా సెక్యూర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏదో ఒకటి ప్రెస్ చేశాను. ఎప్పుడైనా కానీ ఈ పాస్వర్డ్స్ అలాంటివి ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. అలాగే ప్రైవసీ టర్మ్స్ వచ్చేసి మనం అన్నింటినీ కూడా గూగుల్ ఇచ్చే గైడ్లైన్స్ని యాక్సెప్ట్ చేస్తూ నెక్స్ట్ మన గూగుల్ యాక్టివిటీ మొత్తం అంతా కూడా సేవ్ చేసుకునేలాగా నేను ఇక్కడ బ్లూ మార్క్లో చూపిస్తున్నాను కదా, అవన్నమాట నేను సెలెక్ట్ చేసుకునే. నా యూట్యూబ్ దానికి కానీ గూగుల్ దానికి కానీ పర్సనల్గా యాడ్స్ వచ్చేలాగా యాక్టివేట్ చేసుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ హిస్టరీ కూడా నా గూగుల్ అకౌంట్లో మెయింటైన్ చేయమనే నేను అన్నీ యాక్సెప్ట్ చేసిన టిక్ పెట్టాను. సో కింద అగ్రి కొట్టాక మనకి ఇలా అయితే వస్తుంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా మనకి వితిన్ మినిట్స్లోనే అయిపోతుంది. డేటా కొంచెం స్పీడ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అందుకనే నా డేటాను ఆఫ్ చేసి వైఫై ఆన్ చేసుకున్నాను. సో దట్ మన గూగుల్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఈ అకౌంట్ మనకైతే క్రియేట్ చేసి ఇస్తారు. ఇది నథింగ్ బట్ ఇప్పుడు మన ఫోన్లో వచ్చేసింది చూసారా, 3rd డేగల నందిని కృష్ణ అని ఉంది. సో దీన్ని మనం ఒక గూగుల్ అకౌంట్ని ఇప్పుడు మనం ఛానల్గా ఎలా మార్చాలో చూద్దాం. సో గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా కొత్తది. అలాగే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి మనకి ఏ అకౌంట్ అయితే మనం క్రియేట్ చేసుకున్నామో దానికి మనం స్విచ్ అవ్వాలన్నమాట. సో స్విచ్ అయిన తర్వాత ఫస్ట్ కొత్త అకౌంట్ కాబట్టి ఇక్కడ ఏం లేదు, హిస్టరీ కూడా ఏం లేదు. ఏమన్నా సెర్చ్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎల్లో కలర్ యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ క్రియేట్ ఛానల్ ఉంది. సో ఆ ఛానల్ దగ్గర మనకు కావాలంటే ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎలా కావాలి అనేది ఇక్కడ నేను ఛానల్ నేమ్ పెడుతున్నాను. ఇక్కడ అరైజ్ అయిపోయింది ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న గూగుల్ అకౌంట్ అనమాట. కావాలంటే అదే నేమ్ ఉంచేసుకోవచ్చు, లేదనుకుంటే మన ఛానల్ నేమ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నందూస్ వ్లాగ్స్ అని చెప్పి నేను పెడుతున్నాను. ఇది నేను జస్ట్ ర్యాండమ్గా అయితే ఇక్కడ వీడియోలో చూపించడం కోసం చేస్తున్నాను అనమాట ఈ అకౌంట్. అండ్ మనకి నచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. మన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఛానల్లో దానికి రిలేటెడ్ నేమ్ అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట. అయితే చిన్నగా ఉండాలి, అందరికి అర్థమయ్యేలాగా పలికే విధంగా ఉండాలి. నెక్స్ట్ మనకి మన ఛానల్ లింక్ కూడా ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏదైనా ఒక ప్రొఫైల్ ఫోటో పెడదాం అనుకుంటున్నాను. దాన్ని బట్టి
మన ఛానల్కి రీచ్ అయితే ఉంటుంది. అంటే మన ఫోటోని రికగ్నైజ్ చేసి మన ఛానల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఫోటో అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఇలా ఫోటో మనకి మన ఫోటోనే పెట్టాలని లేదు, ఏదైనా సరే యానిమేటెడ్ ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం. సో ఇక్కడ ఏదైనా సెర్చ్ చేసి ఛానల్ ఫస్ట్గా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసాం కదా, అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ నా ఛానల్లో ఏదైతే ఉందో నేను ఇప్పుడు దాన్ని సెర్చ్ చేస్తున్నాను అనమాట, రీసెంట్ వీడియో. సో ఇక్కడ ఆల్ పుట్ అని టైప్ అవుతుంది, నేను స్క్రీన్ అనేది రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆల్ పుట్ అంటే చూసారా, నేను సెర్చ్ చేస్తున్నా నాకు ఆల్ అవుట్ అని సెర్చ్ చేశాను కానీ ఎగ్జాక్ట్గా రావట్లేదు. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం టైటిల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే టైటిల్లో యూజ్ చేసే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా ఎంచుకొని కంటెంట్కి, వీడియోలో ఉన్న కంటెంట్కి దగ్గరగా పెడితే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది వాళ్ళకి పైకి కనిపిస్తుంది. మన ఛానల్ యొక్క యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనకి తెలియజేస్తూ ఒక యాప్ అయితే ఉంటుంది, యూట్యూబ్ స్టూడియో యాప్ అని చెప్పేసి. ఈ యాప్లో మనకి ఏ రకాలుగా మనం ఇన్కమ్ అనేది యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నాను. ఇక్కడ మీకు 6 ways to earn అనేది కనిపిస్తుంది. నేను రీసెంట్గా వచ్చిన ట్రెండ్, కొత్తగా ఎలా ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. అది ఏంటంటే ప్రొడక్ట్స్ని లింకప్ చేయడం అనమాట. ఇప్పుడు ఫస్ట్ నాకు రీసెంట్గా నేను ప్రొడక్ట్స్ని లింకప్ చేసినప్పుడు నాకు 19 cents అయితే వచ్చాయి. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లేదా మింత్రా, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించే అన్ని స్టోర్స్లోని ప్రొడక్ట్స్ అనేది కూడా మనకి యూట్యూబ్కి లింకప్ అయి ఉన్నాయి. వాటిని మనం మన వీడియోలో యాడ్ చేసుకుంటే ఆ వీడియోలో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ని మన యూట్యూబ్ వీడియో ద్వారా కనుక క్లిక్ చేసి కొంటే అప్పుడు మనకి కమిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నాకు వచ్చిన కమిషన్ ఒక ప్రోడక్ట్ సేల్ అయింది లాస్ట్ 7 daysలో, అందుకని $0.19 అయితే ఉన్నాయి. సో ఇలా ఎక్కువ మంది మన వీడియోస్ చూసి కొంటూ ఉంటే మనకి దాని మీద కమిషన్ అనేది వస్తుంది ఆ ప్రొడక్ట్స్. సో ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. మనం వీడియో అప్లోడ్ చేసాక కానీ అప్లోడ్ చేసేటప్పుడు కానీ ప్రొడక్ట్స్ని మనం ట్యాగ్ చేసుకుంటే వాటి మీద మనం కమిషన్ తీసుకోవచ్చు అనమాట, అవి సేల్ అయితే కనుక. నెక్స్ట్ బ్రాండ్ కంటెంట్. సో బ్రాండ్ కంటెంట్ అంటే ఇప్పుడు మనం బిజినెస్ చేస్తాం ఆఫ్లైన్లో, ఆ ప్రొడక్ట్స్ అయితే కూడా మనం యూట్యూబ్ ద్వారా ఆ ప్రొడక్ట్స్కి సంబంధించిన వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టి నెక్స్ట్ ఆ యూట్యూబ్ నుంచి కూడా మనం సేల్స్ అయితే చేసుకోవచ్చు. సో అలా చేయాలి అంటే మనకు ఒక కంపెనీ ఉండాలి, ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉండాలి, ఆ తర్వాత మన నేమ్, ఈమెయిల్ అడ్రస్, అలాగే మన కంపెనీ నేమ్, యూట్యూబ్ గైడ్లైన్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అక్కడ టిక్ మార్క్ పెడితే మనకి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే రన్ అవుతుంది. నాకైతే కంపెనీ లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ కంటెంట్ అంటే మన బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి వాచ్ పేజ్ యాడ్స్ అనమాట. మన అందరికీ తెలిసిందే, ఇప్పుడు వీడియో ఆన్ చేసామంటే ఇక్కడ ఒక యాడ్ రన్ అవుతుంది చూసారా, అలా యాడ్ రన్ అవుతుందంటే యాడ్సెన్స్ వాళ్ళు మనకి డబ్బులు పే చేస్తారనమాట. ఇది వాచ్ పేజ్, కొన్ని స్కిప్పబుల్ ఉంటాయి, కొన్ని నాన్ స్కిప్పబుల్ ఉంటాయి, అలాగే కొన్ని ఏమో పెద్ద పెద్ద యాడ్స్ ఉంటాయి. అలాగే పోస్ట్ రోల్, వీడియో అయిపోయిన తర్వాత కూడా కొన్ని యాడ్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియో అలా రన్నింగ్లో ఉండగానే కొన్ని కింద చూస్తున్నారా అక్కడ 3 letters ఫర్ డైవర్స్ సెట్ ఆఫ్ స్కిల్స్ అని ఉంది. సో అలాంటివి ఏంటంటే బంపర్ యాడ్స్ అనమాట, అలానే డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో వీడియో రన్నింగ్ ఉన్నంతసేపు. ఇప్పుడు వీడియో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాగ్ లాగా కనిపిస్తుంది, ఆ బ్యాగ్ మీద క్లిక్ చేయగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే నేను ఆ వీడియోలో ట్యాగ్ చేశానో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఆ ప్రొడక్ట్స్ ఎవరైనా సరే మన వ్యూవర్స్ ఇట్లా ఈ బ్యాగ్ మీద క్లిక్ చేసే ప్రొడక్ట్స్ కనుక కొంటే మనకి కమిషన్ అనేది వస్తుంది. ఎక్కువ మోతాదులో కాదు కానీ ఒక్కొక్క ప్రొడక్ట్కి ఒక్కొక్క పర్సంటేజ్ అయితే మారిపోతూ ఉంటుంది, అన్నిటికీ ఒకటే పర్సంటేజ్ అయితే ఉంటుంది. మనం ఇలా వీడియో అయితే అప్లోడ్ చేసిన తర్వాత కానీ అప్లోడ్ చేసే ముందు కానీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్ తీసుకుని కింద లాస్ట్లో ట్యాగ్ ప్రొడక్ట్స్ దగ్గర మనం ఇలా ఏమైనా ప్రొడక్ట్స్ ఇలా సెర్చ్ చేస్తే అలాంటి ప్రొడక్ట్స్ అయితే కూడా చూసారా, 0 candle బల్బ్ అని కొడితే అంటే ఫ్లిప్కార్ట్లో 0 candle బల్బ్ మనకి అవైలబుల్గా లేదు, దానికి వేరే పేరు ఉండొచ్చు. ఓకే, బెడ్ లైట్స్ అని చెప్పుకోవటం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్ లైట్స్ అయితే వచ్చాయి. నేను వీడియోలో యూజ్ చేసింది రౌండ్ బెడ్ లైట్స్ కాబట్టి వాటి కోసమే చూస్తున్నాను, అదే ప్రోడక్ట్ని నేను ట్యాగ్ చేయాలని చూస్తున్నాను. ఇలా మన వీడియోలో యూజ్ చేసినవి ఏవైనా కానీ లేదా మనం ఏదన్నా ప్రొడక్ట్స్ ఇట్లా సేల్ చేసుకోవాలనుకుంటే మనకి కమిషన్ అయితే వస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ల్యాక్స్లో ఉంటారు. సో అందులో కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేసుకుని ఇలా ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినా వాళ్ళకి కమిషన్ అనేది 100sలోనూ 1000sలోనూ వస్తుంది. అది కమిషన్ మనకి ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి ఇంకొకలా ఉంటుంది.
సో ఇక్కడ బల్బ్స్కి మనకు 10% కమిషన్ అయితే ఉందంట. కింద రాసి ఉంటుంది మొత్తం అంతా కూడా క్లియర్. ఇప్పటివరకు అయితే నేను 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చెప్పాను కదా. వాచ్ పేజ్ యాడ్స్ గురించి చెప్పాను, డిస్ప్లే యాడ్స్ గురించి చెప్పాను, నెక్స్ట్ బ్రాండ్ కనెక్ట్ గురించి చెప్పాను, అలాగే ప్రొడక్ట్ సెల్లింగ్ గురించి చెప్పాను. ఇప్పుడు మిగిలిన 3 టైప్స్ గురించి చెప్తాను. అది ఏంటంటే ఇప్పుడు మనకి వీడియో రన్ అవుతున్నప్పుడు కింద జాయిన్ అని, అలాగే పెద్ద పెద్ద ఛానల్ సెలబ్రిటీలు ఉంటారు, వాళ్ళతో మనకి మాట్లాడాలనిపిస్తుంది, లేదంటే వాళ్ళ నుంచి స్పెషల్ అటెన్షన్ తీసుకోవాలనిపిస్తున్నప్పుడు మనం ద బెస్ట్ సబ్స్క్రైబర్ అనిపించుకోవడానికి మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు, హార్ట్స్ కొనుక్కోవచ్చు, థ్యాంక్స్ కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మన జేబులో నుంచి ఆ ఎవరైతే ఛానల్ రన్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ వెళ్తాయి. సో వాళ్ళ నుంచి మనకి స్పెషల్గా ట్రీట్మెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఫర్ ఈ అమౌంట్ కూడా మనకి 10,000 వరకు ఎంతైనా కానీ మనం పే చేయొచ్చు అనమాట వాళ్ళకి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా మనకు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఇలా మనం చేయొచ్చు. ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ ఉంటుంది. సో ఇది మెంబర్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే మెంబర్షిప్ కొన్ని ఎడ్యుకేషన్ కానీ లేదంటే స్పెషల్ టిప్స్ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికీ ట్రిక్స్ ఫ్రీగా చెప్పకుండా ఇలా మనకి అమౌంట్ అయితే ఎవ్రీ మంత్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. దీనివల్ల యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి చక్కగా ఇన్కమ్ అనేది వస్తుంది. అటు యూట్యూబ్ నుంచి వస్తుంది, ఇటు వాళ్ళ ఫ్యాన్ బేస్ నుంచి కూడా వస్తుంది. సో ఈ ఫ్యాన్ బేస్ వాళ్ళు వాళ్ళ వీడియోస్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే వాళ్ళు మెంబర్స్ ఓన్లీ అని పెట్టారనుకోండి, ఇలా మనం పేమెంట్ చేస్తేనే మనకు ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మెంబర్షిప్ నుంచి, హార్ట్స్ నుంచి, సూపర్ నుంచి ఇలా మనం 7 టైప్స్లో ఇన్కమ్ అనేది యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలి అంటే మనకి స్పెసిఫిక్గా ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలా ఏం అవసరం లేదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఏదైనా ఒక మంచి కంటెంట్తో మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. అందుకన్నా ఫస్ట్ ఏంటంటే మనం ఈ రోజుల్లో ఒక ఫోన్ చేసుకోవాలంటే మినిమం బ్యాలెన్స్తో పాటు మనకి కంపల్సరీగా డేటా అనేది యాడ్ చేసేస్తున్నారు. ఆ డేటాని యూజ్ చేసి మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మనం వేస్ట్గా యూజ్ చేయకుండా పోయే డేటా నుంచి కూడా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోన్కి మొబైల్ డేటా బ్యాలెన్స్ అనేది వేయించుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక 1.5 GB అనేది వేయించుకున్నాం అనుకోండి బ్యాలెన్స్. మనం కంప్లీట్గా 1.5 యూజ్ చేస్తామా? ఒక్కోసారి అసలు యూజ్ చేయము, కానీ మనం దానికి అమౌంట్ అయితే మాత్రం పే చేస్తాము. అలాగా ఆడినా వాడకపోయినా ఆ డేటా అనేది అలా వేస్ట్గానే పోతూ ఉంటుంది. అలా కాకుండా అలా వేస్ట్గా పోయే డేటానే మనం ఇన్కమ్ రూపంలోకి మార్చుకోవచ్చు అనమాట. దానికి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే మనం 10 పాయింట్స్ని అయితే బాగా గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే ఫస్ట్ నేమ్. ఇప్పుడు మనం నేమ్ పెడుతున్నాము మన ఛానల్కి అంటే ఆ నేమ్ ఎలా ఉండాలంటే మనం వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు అది చాలా క్యాచీగా ఉండాలి. వాళ్ళు టైప్ చేయడానికి లేదా సెర్చ్ చేయడానికి చాలా ఈజీగా ఉండాలి. నెక్స్ట్ మనము ఏమైతే కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను కుకింగ్ వీడియోసే పెడుతున్నాను అనుకో, అప్పుడు మన ఛానల్ నేమ్లో ఎక్కడైనా కానీ కిచెన్ లేదంటే రెసిపీస్ అలా ఏదైనా ఫుడ్ అలా మీకు తెలిసిన కొన్ని ఛానల్స్ ఉంటాయి. లైక్ విస్మై ఫుడ్, శ్రావణీస్ కిచెన్, అమ్మ చేతి వంట ఇలా అనమాట. అంటే వాళ్ళ కంటెంట్లో ఏదైతే ఉంటుందో అదే వాళ్ళ ఛానల్ నేమ్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే కొంతమంది అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ పెడుతుంటారు. లైక్ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ తీసుకోవడం కానీ, లేదా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ సమ్ ఎడ్యుకేషనల్ది పెడుతుంటారు, లేదంటే ఒక గేమ్స్ది పెట్టడం కానీ, క్రాఫ్ట్స్ది పెట్టడం కానీ, ఇలా ఏదైనా సరే పెడుతున్నప్పుడు అది వ్లాగ్ అని చెప్పి మీ పేరుతో అది స్టార్ట్ చేసుకుంటే, సో మీరు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఆ ఛానల్ మీ రికగ్నైజ్ చేయడానికి వేరే వాళ్ళు చాలా బాగుంటుంది అండ్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో నేమ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన కంటెంట్కి రిలేటెడ్గా నేమ్ ఉండాలి అండ్ క్యాచీగా ఉండాలి. నేమ్ అనేది ఈజీగా ఉండాలి, చాలా యూనిక్గా స్టైల్గా బాగుండాలి కూడా. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు నచ్చిన నేమ్ అయితే పెట్టేసుకున్నాను. నాకు అది తర్వాత ఎలా అనిపిస్తుందంటే వేరే వాళ్ళకి నేను చెప్పేటప్పుడు, కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు సర్చ్ చేయడానికి కానీ లేదంటే అది పలకడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఆర్టిస్టిక్ క్రాకర్స్ అనేది. బట్ నేనేంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి అలవాటు లేకపోవడం వల్ల సో నేను అలానే ఇంకా ముందుకెళ్తున్నాను. కానీ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి టిప్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. మీరు ఎలాంటి కంటెంట్ పెడదాం అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాసెస్ పెడదాం అనుకుంటున్నారా, లేదంటే స్టిచ్చింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నారా, లేదా ట్రావెల్ వ్లాగ్స్, మీరు ఎక్కడికెక్కడ ఊరు వెళ్తుంటారు, డిఫరెంట్ ప్లేసెస్ చూస్తుంటారు, అలాంటివైనా పెడదాం అనుకుంటున్నారా, లేదా సైన్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అయినా పెడదాం అనుకుంటున్నారా, లేదా ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తున్నా అలాగే క్రాఫ్ట్స్ చేయాలనుకుంటున్నారా, లేదా సింపుల్గా కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, ఇలా ఏంటి మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే
మన వీడియోలో మనం పెట్టే కంటెంట్ అనమాట. కంటెంట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనకి టార్గెట్ ఆడియన్స్ అనే వాళ్ళు డిసైడ్ అవుతారు. యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం ఏంటంటే మన కంటెంట్ చాలా బాగుందనుకోండి, జెన్యున్గా ఉందనుకోండి, ఎవరిని కాపీ చేయకుండా మన ఓన్గా, లేదంటే ఇంకొకలా కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే మూవీ స్టోరీస్ ఉంటాయి. సో మనం థియేటర్కి వెళ్ళి 2.5 hours కూర్చోకుండా మూవీ స్టోరీని మనకి జస్ట్ ఒక అరగంటలో 20 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటారనమాట. సో అది కూడా ఒక కంటెంటే. అంటే వాళ్ళు ఆ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు సమ్ కాపీరైట్కి సంబంధించి కానీ లీగల్ ఇష్యూస్కి సంబంధించి కానీ కొన్ని పర్మిషన్స్ అయితే తీసుకుంటారు. అలాంటి ఆస్పెక్ట్స్ మనం చూసుకోవాలి. మన ఇంట్లో మనం చేసుకుని మనదే కంప్లీట్గా, సో ఒకరితో సంబంధం లేకుండా, ఇప్పుడు నా ఛానల్ ఉందన్నమాట. నా ఛానల్లో ఏంటంటే నేను వేస్ట్ మెటీరియల్స్ని రీయూజ్ చేస్తాను, లేదా అప్పుడప్పుడు కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. జస్ట్ నేను నా కంటెంట్ అంతే. నా కంటెంట్ ఏంటంటే ఈ 2 ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తుంది. సో నేనేంటంటే ఎవరి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లీగల్ యాక్టివిటీస్ ఏం అక్కర్లేదనమాట. జస్ట్ నేను కరెక్ట్గా మంచిగా ఎడిటింగ్ చేసుకుని కరెక్ట్గా వాయిస్ ఇచ్చుకోవడం కానీ మ్యూజిక్ ఇచ్చుకోవడం కానీ చేసుకుంటే దాన్ని మనం అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాట్సాప్లో ఒకరి నుంచి ఒకరికి ఫొటోస్ పంపిస్తూ ఉంటాం, వీడియోస్ పంపిస్తాం. అలానే ఇది కూడా మన ఫోన్లో ఉండే వీడియోని యూట్యూబ్ అనే ఒక యాప్లో మనం జస్ట్ అప్లోడ్ చేస్తాం అనమాట, సెండ్ చేస్తాం, నథింగ్ బట్. దానికి పక్కన వాళ్ళకి రీచ్ అవ్వడం కోసం ఆ వీడియోని మనం ఆ వీడియోలో ఏముంది అని తెలియడం కోసం మనం టైటిల్ అలా ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పాత చీపురుని రీయూజ్ చేస్తున్నాను అనుకోండి. సో హౌ టు రీయూజ్ ఓల్డ్ బ్రూమ్ స్టిక్ అనేది, అంటే నేను ఏమైతే వీడియోలో చేస్తున్నానో దాన్ని ఒక టైటిల్ రూపంలో మారుస్తున్నాను అనమాట. ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఈ వీడియో వాళ్ళకి కనిపించాలి కదా, దానికోసం. నెక్స్ట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ కనుక స్టార్ట్ చేస్తున్నాము అంటే ఒకటి ప్యాషన్గా అయినా స్టార్ట్ చేసి ఉండాలి, లేదా బిజినెస్ ఓరియంటెడ్గానే స్టార్ట్ చేసి ఉండాలి. ప్యాషన్ అంటే ఇప్పుడు మీకు ఏదైనా స్కిల్ ఉంది, మీరు వీణ బాగా వాయిస్తారు, లేదంటే పియానో బాగా ప్లే చేస్తారు, లేదా కుకింగ్ బాగా చేస్తారు, లేదా మిమిక్రీ చేస్తారు, లేదా క్రాఫ్ట్స్ బాగా చేస్తారు, లేదా స్టిచ్చింగ్ బాగా చేస్తారు, లేదా సింగింగ్, డాన్సింగ్, వాట్ ఎవర్. ఇలా ఏం చేసినా సరే మనలో ఉండే టాలెంట్ని అందరికీ చూపిస్తూ దాని నుంచి మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటే నథింగ్ బట్ ప్యాషన్ అనమాట. సో ఈ ప్యాషన్ ఏంటంటే అది రీచ్ అవ్వడానికి జనానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఆ టైం లోపల మనము కంగారు పడిపోయి టార్గెట్ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి అతిగా ఇన్వెస్ట్మెంట్లు మాత్రం అసలు చేయొద్దు. ఫర్ ఈ ప్యాషనా లేకపోతే బిజినెస్ అనేది డిసైడ్ అవ్వాలన్నమాట. ఒకవేళ ప్యాషన్ అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ డేనే వ్యూస్ రాకపోయినా, సెకండ్ డేనే వ్యూస్ రాకపోయినా మనకి ఇట్స్ ఓకేలే, మెల్లగా మన టాలెంట్ తెలుస్తుంది కదా అని చెప్పేసి అలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఒకటి వైరల్ అయింది అనుకోండి, మనకు ఆటోమేటిక్గా వ్యూస్, వాచ్ టైం అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్లో మనం తొందరగా సక్సెస్ అవ్వాలంటే మనకి బాగా ఉపయోగపడేది షార్ట్ వీడియోస్. మనం ఏమైతే వీడియోస్ చేస్తున్నామో దాని యొక్క కంటెంట్ కొంచెం 3 minutes లోపల కనుక మనం అప్లోడ్ చేస్తే అది ఇలా హారిజంటల్గా ఉండకూడదండి, వెర్టికల్గా ఉండాలి. హారిజంటల్గా ఉంటే లాంగ్ వీడియో అన్నట్టు అనమాట. షార్ట్స్కి ఎప్పుడు కూడా వర్టికల్గా నిలువుగా ఉండాలి. సో ఈ వీడియోస్ వచ్చేసి 3 minutes కన్నా తక్కువ ఉంటే కనుక మన షార్ట్స్ అంటారు. ఈ షార్ట్స్ ఏంటంటే మనకి హోమ్ స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే, యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా నిలువుగా ఉంటాయి, కొన్ని 4 బ్లాగ్స్లో ఉంటాయి కదా, అవన్నమాట. అవి మన ఛానల్ని ఎక్కువగా తొందరగా అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తాయి. సో దట్ మనకి ఏమవుతుందంటే సబ్స్క్రైబర్స్ పెరగడము, అలాగే వ్యూస్ రావడము, వాచ్ టైం పెరగడం జరుగుతుంది. యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసామంటే జెన్యూన్ వ్యూస్ ఉండాలన్నమాట. అంటే ఎవరైనా సరే మన వీడియోని సెర్చ్ చేసుకొని చూడగలిగితే, మనం వచ్చేసి నేను ఛానల్ ఓపెన్ చేశాను అని చెప్పేసి చుట్టాలకి, ఫ్రెండ్స్కి ఫోర్స్ చేసి చూపిస్తూ ఉంటాం కదా, బలవంతంగా స్టేటస్లో పెట్టడం, మనమే వాళ్ళ ఫోన్ తీసుకుని ఓపెన్ చేసుకుని చూసుకోవడం, ఇలాంటివి ఏం చేయకూడదు. కొంచెం లేట్ అయినా పర్లేదండి. మన కంటెంట్ అనేది జనానికి ఎంత జెన్యూన్గా, ఆర్గానిక్గా వెళ్తుందో అంత గ్రోత్ అనేది ఉంటుంది. అది 1 year టైం తీసుకోవచ్చు, కొంతమందికి 3 monthsలో అయిపోవచ్చు, కొంతమందికి 2 monthsలో అయిపోవచ్చు. మహా సెలబ్రిటీస్ అయితే 1 dayలో కూడా స్టార్స్ అయిపోతుంటారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. సో మనకి ఏంటంటే ఆర్గానిక్ వ్యూస్ ఉంటే యూట్యూబే మనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను క్రాఫ్ట్స్ బాగా ఇష్టపడతాను, క్రాఫ్ట్ వీడియోసే చూస్తుంటాను.
అప్పుడు వేరే క్రాఫ్ట్ ఛానల్స్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసినా సరే, లేదంటే నేను ఎక్కువ సెర్చ్ చేసిన ఒక ఐటెంకి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో అప్లోడ్ చేస్తే అది నాకు కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా నేను దాన్ని క్లిక్ చేస్తాను, చూస్తాను, బాగుంది అనుకోండి కంటెంట్, నేను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి సబ్స్క్రైబర్గా మారిపోతాను. అలా మనం సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి. కానీ సో మనీ పెట్టి కొనుక్కోవడం కానీ, లేదంటే బలవంతంగా మనం రిలేటివ్స్లో పెట్టి దానికి పెద్ద యూజ్ ఉండదు. అది పెద్ద ఫ్రాడ్ అని చెప్పను, కానీ యూజ్ అయితే ఉండదు. ఫస్ట్లో వచ్చేసి కొంచెం కష్టపడాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ ఓరియంటెడ్గా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళకి బిజినెస్కి సంబంధించిన ల్యాక్స్లో వ్యూస్ అయితే రావచ్చు, రాకపోవచ్చు. ల్యాక్స్లో వ్యూస్ రాకపోయినప్పటికీ తక్కువ మంది, ఒక 100 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాడు మానిటైజ్ అవ్వడు, కానీ వాళ్ళు రియల్ లైఫ్లో బయట ఆఫ్లైన్లో వాళ్ళకి బిజినెస్ చేసి రియల్గా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వాళ్ళంతా కూడా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇతను ఏమైతే బిజినెస్ ఐడియాస్ అయితే షేర్ చేస్తుంటాడో ఆ బిజినెస్కి సంబంధించిన కస్టమర్స్ 100 మంది లాయల్ ఆర్గానిక్ కస్టమర్స్ అనే వాళ్ళు ఈ రోజులో దొరకడం చాలా కష్టం అనమాట. వాళ్ళైతే దొరుకుతారు. అప్పుడు అతనికి ఆన్లైన్లో యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కంటే ఆఫ్లైన్లో ఇన్కమ్ బాగుంటుంది. సో 100 సబ్స్క్రైబర్సే ఉన్నారు, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, నా కంటెంట్ చాలా బాగుంటుంది, ఇప్పుడు నాకు మానిటైజేషన్ అవ్వలేదు అని చెప్పి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సో మనకి ఏంటంటే అక్కడ టార్గెట్ ఇంపార్టెంట్. మన ఆడియన్స్కి మనం రీచ్ అవుతున్నామా, దానివల్ల మనకి యూజ్ ఉందా లేదా, ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నామా లేదా, ఇది మనకి క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? లేదు నేను యూట్యూబ్ నుంచే బిజినెస్ ఏం కాదు, ఇలా వేస్ట్ చేయడానికి మీరు యూజ్ చేయడం కానీ, కుకింగ్ వీడియోస్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటాను, సో నాకు యూట్యూబ్ నుంచే ఇన్కమ్ కావాలనుకుంటే అప్పుడు మనకి సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్ టైం ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మినిమం 1000 అయితే ఉండాలి కంపల్సరీగా. షార్ట్స్ నుంచి వచ్చిన, లాంగ్ వీడియోస్ నుంచి వచ్చిన 1000 ఉండడం సేఫ్ అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ ఉండడం కోసమే మనం ప్రయత్నించాలి. నెక్స్ట్ వచ్చేసి వాచ్ టైం. ఎప్పుడైతే మనం 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ చేస్తాము, ఇప్పుడు కొత్తగా ట్రెండ్స్ వచ్చాయి, 3000 వాచ్ టైం అయినా అయి ఉండొచ్చు, లేదంటే 10M వ్యూస్ అయినా 90 డేస్లో ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ ఏంటంటే మనకి తాత్కాలికంగా మానిటైజేషన్ అయితే అవుతాయి. లాంగ్ టర్మ్లో మనం గ్రోత్ ఉండాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఉన్నాయనుకోండి లాంగ్ వీడియోస్కి, చాలా బాగుంటుంది. లేదు షార్ట్ వీడియోస్ ద్వారా వెళ్ళే వాళ్ళతో 10M వ్యూస్ అయినా ఒక 90 డేస్లో ఉండాలన్నమాట, ఉంటే సరిపోతుంది. అంటే మీ షార్ట్ అంత ఫేమస్ అవ్వాలి. మీరు 10M వ్యూస్ రావడం అంటే అసలు నార్మల్ విషయం కాదు, మంచి కంటెంట్ అనేది పెట్టాలన్నమాట. నెక్స్ట్ మానిటైజేషన్కి సంబంధించి అలాంటి ఫ్రాడ్స్ అయితే చేయకూడదు. అంటే నేను చెప్పాను కదా, వాచ్ టైం కోసం అని చెప్పేసి కొంతమంది గ్రూప్స్గా క్రియేట్ అయిపోయి టార్గెట్ని అనేది కంప్లీట్ చేస్తారు. వాళ్ళే డిఫరెంట్ సైట్స్లో ఓపెన్ చేస్తారనమాట, డిఫరెంట్ మెయిల్ ఐడీస్ని యూజ్ చేసి టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఆర్గానిక్ వ్యూస్ రావడానికి చాలా కష్టపడుతుంది. చాలా సబ్స్క్రైబర్ నన్ను అడిగారు, మీరు యూట్యూబ్ వీడియోస్ తీయడం కోసం ఏం గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తారని చెప్పేసి. మీరు చెప్పిన నంబర్ యాక్చువల్గా ట్రైపాడ్ కూడా లేదు, నాకు ట్రైపాడ్ కూడా లేదు, నార్మల్ ఫోన్ ఇది Vivo Y33D. సో అంతకుముందు ఒక 2 ఫోన్స్ అయితే వాడాను, అవి జస్ట్ ఏదో రిపేర్ వచ్చిందని చెప్పేసి ఆపేసాను. కానీ ఐఫోన్ కూడా కాదు, కెమెరా కూడా కాదు, జస్ట్ నార్మల్ ఫోన్. కంటెంట్ రీచ్ అవ్వడానికి మనకి కంటెంట్ బాగుంటే చాలండి. ఫస్ట్ నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకోలేదు, ఎందుకంటే మనం ఒక ల్యాక్స్లో, థౌజండ్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, అవి మనకి రిటర్న్స్ రాకపోతే మనకి ప్రాఫిట్స్ ఏమో కానీ, ఇన్కమ్ ఏమో కానీ లాసెస్లో పడిపోతాము. అందుకని చెప్పేసి నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం వల్ల నాకు అప్పుడు ఇంట్లో ఏమి డబ్బులు అడగాలనిపించలేదు నాకు. అందుకని నేనేం చేశానంటే, నేను ట్రైపాడ్ ప్రిపేర్ చేసుకున్నాను, చూసి నవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదేంటంటే ఒక డేట్స్ బాక్స్ వస్తుంది కదా, అరేబియన్ డేట్స్, దానిది అనమాట. అండ్ స్టిక్స్కి ఇలా ఊల్ కట్టాను. సో నేను ఇలా ప్లేస్ చేసుకుని బరువు పెడితే నాకు ఇందులో ఫోన్ కెమెరా కోసం ఈ హోల్ అనమాట. సో ఈ హోల్లో నుంచి నేను వీడియో అయితే రికార్డ్ చేసేసుకుంటాను. నాకు ఇప్పుడు ట్రైపాడ్ నీడ్ అయితే ఏం అవసరం లేదు. అండ్ ఫోన్ నీడ్ కూడా ఇట్స్ ఓకే, క్లారిటీ బాగానే ఉంటుందని చెప్పి నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేశాను కొన్ని ఫోన్స్లో నుంచి. ఇట్స్ ఓకే. అంటే ఫస్ట్ ఇలానే కంటిన్యూ చేయాలని నేను చెప్పట్లేదు, కానీ ఫస్టే లార్జ్ హెవీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టకూడదు. ఎందుకంటే అది రిటర్న్ వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ మనం దానికోసం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వచ్చేదాకా, ఇన్కమ్ వచ్చేదాకా మనం చూస్తూ కూర్చోవాలి. అసలు ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే చాలా రిస్క్ అవుతుంది, ఇంట్లో వాళ్ళు కూడా ఊరుకోరు అనమాట. అందుకని చెప్పేసి నేను అలాంటి రిస్క్ నేను తీసుకోలేదు. సక్సెస్ అయితే ఓకేలే అనుకున్నాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్
మామూలుగా చిన్న వాటితోనే స్టార్ట్ చేశాను. గ్యాడ్జెట్స్ అంటే ఇంకేం ఎక్స్ట్రా ఏమి ఉండవు. నాదంటే క్రాఫ్ట్ ఛానల్ కాబట్టి రా మెటీరియల్స్ కూడా హెవీగా నేనేమీ బయట కొనను. జస్ట్ వాటికి డెకరేటివ్ ఐటమ్స్ మాత్రం చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్లో తీసుకుంటాను. గమ్ము పెయింట్స్ అన్నాక అవుతూనే ఉంటాయి కదా. కుకింగ్ వీడియోస్ వాళ్ళకి, వ్లాగ్స్ చేసే వాళ్ళకి గింబల్, ట్రైపాడ్, మైక్ సెట్ అవేం లేకుండా అవ్వదు. సో అవన్నీ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే మనకి ఇన్కమ్ అనేది ఫస్ట్లోనే హెవీగా రాకపోతే కనుక మనం సేఫ్ సైడ్లో ఉంటాం. ఒకవేళ వస్తే హ్యాపీనే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఒకవేళ రాకపోతే కనుక మనం బాధపడాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ టైం మనం డెవలప్ చేసుకుంటూ మెల్లమెల్లగా అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కంప్లీట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి మంచిగా. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో మీరు తొందరగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక ఇప్పుడు మీ ఏరియాలో కానీ, మీ చుట్టాల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ సర్కిల్లో ఎవరైనా కానీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉండి వాళ్ళకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉందనుకోండి. సో వాళ్ళతో మీరు కొలాబరేట్ అవ్వడం, ఫీచర్డ్ ఛానల్గా అయితే కనుక ఫస్టే అట్లీస్ట్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ని మీరు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్గా అలా చేయడం వల్ల మీరు బెనిఫిట్ అవుతారని నేను చెప్పను, కానీ ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే తెలిసిన వాళ్ళతో లింకప్ అవ్వడం వల్ల వాళ్ళ వ్యూవర్స్ మనల్ని ఎంకరేజ్ చేస్తే బాగానే ఉంటుంది. లేదు మనకు తెలిసిన వాళ్ళు మనల్ని కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, అది మళ్ళీ వేరే రిస్క్. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రాఫ్ట్స్ చేస్తాను, నాకు కుకింగ్ ఛానల్ ఒకరు తెలుసు అనుకోండి, నేను వాళ్ళతో కొలాబరేట్ అయితే కుకింగ్ చేసే వాళ్ళు క్రాఫ్ట్స్ చేయకూడదని రూల్ లేదు కదా, క్రాఫ్ట్స్ చేసే వాళ్ళు కుకింగ్ చేయకూడదని రూల్ లేదు కదా. సో ఇద్దరు కొలాబరేట్ అయితే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మనకి, మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఛాన్స్ అయితే ఉంటుంది. కొంచెం గ్రోత్ అనేది తొందరగా ఉంటుంది. కానీ ఈ రోజులో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం షార్ట్స్ అనమాట. షార్ట్స్ వల్ల మనకి బాగా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే గ్రోత్ ఉంటుంది. చూసేది 1 minute 2 minutes కాబట్టి కంటెంట్ జనాలకి తొందరగా రీచ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడితే యూట్యూబ్లో జనాల్ని తొందరగా రీచ్ అవ్వాలి, ఇన్కమ్ తొందరగా ఎర్న్ చేయాలి, టార్గెట్ తొందరగా కంప్లీట్ అవ్వాలి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి, వాచ్ టైం ఎక్కువ రావాలి అంటే తమ్నేల్ ఇన్ ద సెన్స్ మీరు యూట్యూబ్ ఆన్ చేసిన వెంటనే మీకు వీడియోస్ వస్తుంటాయి మీ ఫోన్లో. అంటే ఫస్ట్ స్క్రీన్ ఇప్పుడు మనం పలానా పికిల్స్ వాళ్ళు ఇట్లా ట్రెండింగ్లో ఉన్నారని మనకు ఎలా తెలుస్తుంది? వీడియో యూట్యూబ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో వీడియోస్ అని మనకు కనిపిస్తాయి కదా, పైన విచిత్రమైన థంబ్నెయిల్స్ అన్నీ పెడుతుంటారు. అంటే ఆ వీడియోలో ఏముంది అనేది మనకు ముందుగానే ఒక బొమ్మ రూపంలో కొంచెం మ్యాటర్ రాసి పెడుతుంటారు కదా థంబ్నెయిల్స్. ఆ థంబ్నెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే జనాల్ని అట్రాక్ట్ చేసేటప్పుడు మన థంబ్నెయిల్లో మ్యాటర్ ఉండాలి, కానీ కంప్లీట్ మ్యాటర్ అంతా థంబ్నెయిల్లో ఉంటే వీడియో ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. కాబట్టి థంబ్నెయిల్ చూస్తే వీడియో ఓపెన్ చేయాలి అనిపించేలాగా మనం థంబ్నెయిల్ పెట్టాలన్నమాట. అంటే పెట్టే హెడ్డింగ్ కానీ టైటిల్ కానీ మనకి జనాలకు కనిపించేది అలా అట్రాక్టివ్గా ఉండాలి. సో దానికోసం ఏంటంటే థంబ్నెయిల్స్ కోసం యాప్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో మనీ ఇచ్చి కూడా కొంతమంది థంబ్నెయిల్స్ చేయించుకుంటున్నారు. ఒకటి టైం లేక, రెండు ఎలా చేయాలో తెలియక. సో థంబ్నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అయ్యేలా ఉంటాయి. వీడియో ఎడిటింగ్కి కోర్సెస్ ఉంటాయి ఆన్లైన్లో ఫ్రీగా. నెక్స్ట్ ఎలా వీడియోని ఎడిట్ చేసుకోవాలనేది కూడా ఆన్లైన్లో మనకి యూట్యూబ్ వీడియోస్లోనే ఉంటుంది. సో అది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ థంబ్నెయిల్ పెట్టడం, నేమ్ సెలెక్ట్ చేసుకోవడం, మన టార్గెట్ ఆడియన్స్ని ఎంచుకోవడం, మానిటైజేషన్ ఫ్రాడ్స్ ఏమీ చేయకుండా స్మాల్ ఇన్వెస్ట్మెంట్లో మనం బిజినెస్ లేదా ప్యాషన్ని, ఏదైనా బిజినెస్ అవ్వచ్చు, ప్యాషన్ అవ్వచ్చు, మనం దాన్ని ఇంప్రూవైజేషన్ చేసుకునేలాగా. నెక్స్ట్ యూట్యూబ్ నుంచి మనం ఈ 7 types ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే చూసామో అవన్నీ కూడా కంప్లీట్గా ఎర్న్ చేసుకునేలాగా మనం ఉండాలన్నమాట. మనం ఎంత రీచ్ అయితే వెళ్తుంటామో ఆ 7 types నుంచి మనకి అంత ఇన్కమ్ అయితే వస్తుంది. సో అంత రీచ్ అవ్వాలంటే మనకి బెస్ట్ ఆప్షన్ షార్ట్స్ అనమాట. సో షార్ట్స్ లాంటి యూట్యూబ్ నుంచి వచ్చేవి కొత్త అప్డేట్స్ని మనం కరెక్ట్గా వాడుకోగలిగితే సరిపోతుంది. ఎవరి సపోర్ట్ మనకు అంత తొందరగా అవసరం లేదు. నెక్స్ట్ కరెక్ట్గా ఆడియన్స్ని రీచ్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్తోనే వెళ్ళాలి. తర్వాత లార్జ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎర్న్ చేస్తున్నప్పుడు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ వీడియో క్లారిటీ, నెక్స్ట్ ఈ ఎడిటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఎంత లేదనుకున్నా నేను ఎప్పుడు నా ఛానల్ గురించి పక్కన వాళ్ళకి, నా రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరికి చెప్పినా కానీ ఒకటే అనేవాళ్ళు, నువ్వు కనిపిస్తావా ఛానల్లో అని చెప్పేసి. క్రాఫ్ట్ ఛానల్కి కంటెంట్ కదా ఇంపార్టెంట్, బట్ నేను కనిపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కనిపించాలి అంటే మళ్ళీ దానికి ఒక సెటప్ కావాలి, మళ్ళీ మాట్లాడే స్కిల్ ఉండాలి. అబ్బా ఇవన్నీ టైం వేస్ట్ అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ దేని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది. సో ఎంత లేదనుకున్నా కానీ
చూసే వాళ్ళకి ఓకే ఈ ఛానల్ మన అమ్మాయిది, మన అమ్మాయి వీడియో పెట్టింది చూద్దాం అని ఒక క్యూరియాసిటీ అయితే వాళ్ళకి వస్తుంది. సో అది మనకి ఇన్కమ్లో అయితే మారుతుంది. ఎంత లేదనుకున్నా కెమెరాలో కనిపించే వాళ్ళకి, కెమెరాలో కనిపించని వాళ్ళకి చాలా అయితే తేడా ఉంటుంది. ఇండియన్ కంట్రీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫారెన్ కంట్రీస్లో వాళ్ళు కంటెంట్ ఒకటే చూస్తారు. అక్కడ కెమెరామెన్ని లేదంటే ఓనర్ని, ఛానల్ ఓనర్ని ఎవరు చూడాలనుకోరు. కంటెంట్ ఓకే మనకి వర్కౌట్ అయితే చాలనుకుంటారు. కానీ మనలాంటి ఇక్కడ నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా ఛానల్స్ నేను చూశాను యూట్యూబ్లో. ఎవరైతే ఫేస్ చూపించి మాట్లాడడం కానీ, వాళ్ళ టాక్ టు స్కిల్స్ నచ్చి కానీ ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు అంటే ఒక ఫిజికల్గా ఈ పర్సన్ మన వాళ్ళు, మన ఛానల్ తెలిసిన ఛానల్ ఇది, మన రోజు ఫాలో అవుతాం కదా, ఆ ఫీల్ వస్తుందో అప్పుడు మనకి రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫేస్ రివీల్ చేయడం అనేది మ్యాండేటరీ అని నేను అనుకోను, కానీ రివీల్ చేస్తే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎంత లేదనుకున్నా ఫేస్ రివీల్ చేయని వాళ్ళతో పోలిస్తే ఫేస్ రివీల్ చేసే వాళ్ళు తొందరగా సక్సెస్ అయినట్టయితే నేను చూసాను రీసెంట్ ట్రెండ్స్లో. కాబట్టి నేను కూడా ఈ చేంజ్ని అడాప్ట్ చేసుకుని సరే ట్రై చేద్దాము అనుకున్నాను. అఫ్కోర్స్ నేను అంత బాగా ప్రొఫెషనల్లీ ఆన్ కెమెరా సూపర్గా ఉండకపోవచ్చు నా ప్రెజెన్స్ అనేది, బట్ స్టిల్ ఒక ట్రైల్ అయితే చేశాను. దీన్ని బట్టి రిజల్ట్ని చూసి నేను ఎలా ఉంటుంది ఏంటి ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది నేను ఆలోచించాలనుకుంటున్నాను. సో నా ఫస్ట్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు క్లియర్గా చెప్పాలనుకుంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. అఫ్కోర్స్ నెగిటివ్స్ ఉన్నా కూడా చెప్పండి, ఎందుకంటే దాన్ని బట్టి నేనేమన్నా చేంజ్ చేసుకోగలిగితే చేసుకుంటాను. అండ్ నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి అది అని చెప్పేసి అసలు వ్యూసే రాని వాళ్ళకి కమెంట్స్ విలువ అయితే బాగా తెలుస్తుంది. నాకైతే ఆ విలువ బాగా తెలుసు. నెగిటివ్ కమెంట్స్ 1-2 వస్తే చిన్న ఛానల్ అయితే ఆఫ్ చేసుకుంటాము, లేదంటే వీడియోకి కమెంట్స్ ఆఫ్ చేసుకుంటాము. లేదంటే అసలు మన ఛానల్లో కంటెంట్ అంటూ బాగుంటే మనకి నెగిటివ్ కమెంట్స్ ఎందుకు వస్తాయి చెప్పండి. నేనైతే ఆ జోన్లో ఉంటాను. అఫ్కోర్స్ నేను అంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోవచ్చు, నాకు తెలిసింది నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాను. అండ్ అస్సలు బిగినర్స్కి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఇంకా ఏమైనా మీ టిప్స్ కానీ మీ థాట్స్ కానీ నాతో షేర్ చేసుకుంటే కమెంట్ చేయండి. మన వీడియోలో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు కదా మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది అనేది, క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అదట్టు మన ఇంట్లో సింపుల్గా వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, కానీ ఇప్పుడు వచ్చిన కొత్త స్కెడ్యూల్లో మేబీ కుదరకపోవచ్చు మళ్ళీ నాకు. సో ఎంతైనా కానీ నా ఆడియన్స్ అయితే నాతోనే ఉంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఇట్స్ ఓకే, ఎప్పటికి గ్రో అయినా సరే నా కంటెంట్ మీద నాకు నమ్మకం అయితే ఉంది, ఎప్పటికైనా మంచిగా గ్రో అవుతానని చెప్పేసి. సో నా నెక్స్ట్ వ్లాగ్లో లేదంటే నెక్స్ట్ క్రాఫ్ట్ వీడియోలో మనం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.